కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 12వ వచనం. బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మంచి రోజుగా గడపడం ఎలా. ప్రియులారా, హ్యావ్ ఎ గుడ్ డే, శుభదినం అని ఎవరో ఒకరు మనకు ఎంత తరచుగా చెప్తూ ఉంటారు. ఇది చాలా మంచి మాటే, కానీ దాని అర్థం ఏంటి? రాత్రి పడకకు వెళ్ళే ముందు ఆ రోజు చేసిన పనులన్నిటినీ నీవు ఒకసారి సమీక్షించుకుంటే ఆ రోజు మంచిదో కాదో నీకు ఎలా తెలుస్తుంది? యోసేపు సహోదరులు అతని ఒక గోతిలో పడద్రోసిన రోజు అతనికి ఒక దుర్దినం. అయితే దేవుడు దానిని అతని మేలుకు ఉద్దేశించాడు. పొతీఫరు భార్య యోసేపు గురించి చెడుగా ఆరోపించి అతని చెరసాల పాలు చేసిన రోజు అతనికి దుర్దినం. అది కూడా అతని మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. ప్రియులారా, ఏది మంచి రోజో మనకు తెలిసే అవకాశం లేదు. అయినప్పటికీ మనము పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన కొన్ని సూచనలను మనం అనుసరిస్తే మన రోజులు మంచి రోజులుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. మన రోజులు మంచి రోజులుగా ఉండాలి అంటే, మంచి రోజుగా మనం గడపాలి అంటే, మొదటిగా నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ప్రియులారా, బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా అని దావీదు ప్రశ్నిస్తున్నాడు. నిజమే, జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలని అందరూ ఆశిస్తారు. కనుక నీవు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము. నీవు చెడుగా మాట్లాడిన రోజు నీకు దుర్దినమవుతుంది. కనుక నీ నాలుకను అదుపులో ఉంచుకో. రెండవది, కీడు చేయుట మాని మేలు చేయము. ప్రియులారా, మంచి రోజు చూడాలి అనుకుంటే నీవు మేలు చేసేవాడుగా ఉండాలి. మేలుకరమైన విత్తనాలు విత్తినప్పుడు నీవు మేలుకరమైన పంటను కోస్తావు. కనుక మనము ఇతరులకు కీడు చేయాలి అనే ఆలోచన రానివ్వక ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అనే ఆలోచనతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆ రోజు నీకు మంచి రోజుగా ఉంటుంది. మూడవది, సమాధానము వెతికి దాని వెంటాడము. ప్రియులారా, నీ చేతిలో ఒక రివాల్వర్ ఉంచుకొని తిరగొద్దు. హానికరమైన ఆయుధాన్ని ధరించి తిరగొద్దు. ప్రజలు చెప్పే ప్రతి చిన్న విషయానికి నీవు స్పందించవద్దు. ఒకవేళ నీవు లైన్లో ఉన్నప్పుడు ఎవడైనా తోసుకుంటూ వచ్చి నీకంటే ముందు నిలబడితే అది నిన్ను బాధించకుండా చూసుకో. సమాధాన కారకుడవుగా ఉండు. కలహప్రియునిగా ఏమాత్రమూ ఉండొద్దు. ఇతరులతో సమాధానం కలిగి ఉన్నప్పుడే ఆ రోజు మనకు మంచి రోజుగా ఉంటుంది. చివరిగా, ప్రభువు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు కనుక ఆయనను విశ్వసించు. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని 15వ వచనములో మనం చూస్తున్నాం. ఒగ్గి అంటే ఎంతో శ్రద్ధగా అని అర్థం. ఇతరులు చేసే పనులను గూర్చి నీవు చింతించాల్సిన పని లేదు. దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తున్నాడు. నీ మొరలు ఆలకిస్తున్నాడు. ఈ సూచనలు పాటిస్తే నీవు మంచి రోజులను తప్పగా చూస్తావు. శుభదినం,
ఇదొక పాతకాలపు భావ వ్యక్తీకరణ కావచ్చు, కానీ లేఖనాల్లోని సూచనలను నీవు అనుసరిస్తే మంచి రోజులను నీవు చూడగలవు. ప్రియులారా, ఈ కీర్తనలోని మార్గదర్శక సూత్రాలను అనుసరించండి. మంచి రోజులను నీవు చూడటం మాత్రమే కాక నీతో ఉన్నవారు కూడా చూడగలరు, ఆశీర్వదింపబడతారు. కనుక ప్రతిరోజు మంచి రోజుగా గడపడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. రాత్రంతా కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారికి సమాధానమును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. మీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించి వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరు తోడుగా ఉండమని, నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.